15 డేస్‌లో 15 వీడియోస్‌లో భాగంగా ఈరోజైతే మనము హార్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్‌గా పిలువబడే హెచ్ఆర్ ఆఫీసర్ గురించి తెలుసుకుందాం మనం. దుబాయ్‌లో హెచ్ఆర్ ఆఫీసర్ జాబ్ చేయాలనుకుంటే మనకు కంపల్సరీ అయితే ఎంబీఏ కావాలి. ఎంబీఏ లేకపోతే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హెచ్ఆర్, అది లేకపోతే ఒక ఏదైనా డిగ్రీ చేసిన తర్వాత సీహెచ్ఆర్ఎం లేకుంటే సీహెచ్ఆర్‌పీ అండ్ ఎస్హెచ్ఆర్ఎం అనే కోర్స్ అయితే చేయాలి కంపల్సరీ. ఈ హెచ్ఆర్ ఆఫీసర్‌కి అయితే మనకు అయితే ఆన్ బోర్డింగ్, ఆఫ్ బోర్డింగ్ అండ్ విజా ప్రాసెస్ అండ్ మెయిన్‌లీ అయితే మనకు యూఏఈ లేబర్ లా గురించి అయితే స్ట్రాంగ్ నాలెడ్జ్ అయితే కంపల్సరీ అవసరం ఉంటది. అండ్ ఎంప్లాయీ ఎంక్వైరీ అండ్ విజా ప్రాసెస్. సో, ఇవన్నీ అయితే ఖచ్చితంగా తెలిసుండాలి. దాంతో పాటు అయితే మనకు ఏ కంపెనీలో గాని కంపెనీ పాలిసీ ప్రొసీజర్ అయితే ఖచ్చితంగా తెలిసుండాలి. హెచ్ఆర్ ఆఫీసర్ సాలరీ తీసుకుంటే నార్మల్‌గా ఎంట్రీ లెవెల్ వాళ్ళకైతే మనం 3,500 నుంచి వెళ్ళి 5,000 దాకా ఇస్తారు. డిపెండెంట్ కంపెనీ. అండ్ కొద్దిగా 2, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే మనకు 5,000 నుంచి వెళ్ళి 8,000 దాకా, 10,000 దాకా కూడా ఇస్తారు. అది డిపెండ్ ఆన్ ఎక్స్‌పీరియన్స్. ఇంకోటేంటిదంటే మనకి ఇలా మెయిన్ అయితే మనం కంపెనీ బట్టి ఉంటది. కొద్దిగా కంపెనీలో ఎక్కువ ఎంప్లాయీ ఉంటే మాత్రము కొద్దిగా సాలరీ అయితే హై లెవెల్ ఉంటది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి.